ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత లీల. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం. రచన సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. అధ్యాయం 8 అమృత వాక్కు తరువాయి భాగం. నారాయణరెడ్డి తల్లిగారైన తులసమ్మ గారు నరసమ్మ గారికి ఇలా చెప్పారు. ఒకడు కడుపు నొప్పితో చాలా కాలం బాధపడ్డాడు. ఎన్నో వైద్యాలు చేయించారు కానీ నెమ్మదించలేదు. ఎవరో చెప్పగా విని శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి కొన్నాళ్లున్నారు. నొప్పి కాస్త తగ్గింది కానీ పూర్తిగా పోలేదు. ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో తాటిమాను ప్రమాణం పైకి లేచి మండే అగ్నిగుండం పైభాగంలో శ్రీ స్వామివారు కూర్చొని దర్శనమిచ్చారు. ఆ దృశ్యం చూచి భయంకరంగా అరిచాడతను. అందరూ అతనిని తట్టి లేపి స్థిమితపరిచారు. తెల్లవారేసరికి అతని బాధ ముప్పాతిగా తగ్గింది. శ్రీ స్వామివారు అతనితో, అయ్యా, నీ నొప్పి ఇంతకు పెరగదు తగ్గదు, నీవింటికి పో అని ఆజ్ఞాపించారు. అతడు అట్లే వెళ్ళిపోయాడు. నెల్లూరు వాస్తవ్యులు తాళ్ళూరు శ్రీనివాసులు గారికి గొండి నొప్పి వగైరా ఉండేవి. చిన్ననాటి నుండి భయం ఉండేది. శ్రీ స్వామివారిని దర్శించిన తరువాత తన శారీరక బాధలే కాక మానసిక బాధలు కూడా మటుమాయమైపోయినాయి. కనుకనే ఎల్లప్పుడూ వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తుంటారు. ఒకప్పుడు వీరికి చెయ్యి విపరీతంగా నొప్పి పుట్టింది. వీరి అక్కగారు భార్య మాతుళ్ళ ఆసుపత్రికి పోవాలని వీరిని తీసుకొస్తున్నారు. శ్రీ స్వామివారిపై అచంచల విశ్వాసం గల శ్రీనివాసులు ఆసుపత్రి దగ్గరకు వచ్చాక, నేను శ్రీ స్వామివారి దగ్గరకు పోతాను, ఈ మందులు నాకు పనిచేయవు అని నేరుగా గొలగముడిలోని శ్రీ స్వామివారి సన్నిధి చేరాడు. చిత్రంగా బస్సు ఎక్కినది మొదలు నొప్పి లేదు. నాకు అంటే రచయిత చెప్తున్నారు. ఒక నెల రోజులు బాధించిన దగ్గు చలి శ్రీ స్వామివారి దగ్గరకు రావాలని బస్సు ఎక్కింది మొదలు లేకుండా పోవటం శ్రీనివాసుల అనుభవం వలనే ఉంది. విశ్వాసం కొండలనే కదిలిస్తుందంటారు, నిజమే కదా మరి. డేగపూడి గ్రామ వాస్తవ్యులు మద్దినేని కామాక్షమ్మ గారు చాలా కాలంగా శ్రీ స్వామివారిని భక్తితో సేవించేది. ఒకప్పుడు ఆమె నడుము నొప్పితో చాలా బాధపడుతూ శ్రీ స్వామివారికి అనేకసార్లు చెప్పింది. అనేక ఆకుపసరులు పట్లు వేయమని శ్రీ స్వామివారు చెప్పారు. అవి వేసినా నయం కాలేదు. ఒకనాడు శ్రీ స్వామివారికి చెప్పుకుంటే, ఎల్లుండికి తీసేసినట్లు బాధపోతుంది అని చీటి వ్రాయించారు. ఆ తర్వాత మరలా ఆ నొప్పి ఆమెకు రాలేదు. ఒకరోజు శ్రీ స్వామివారి చెంత నిల్చుంటే శ్రీ స్వామివారు, అమ్మా, వీరరాఘవులు స్వామి నీ తమ్ముడు, భజన చేసుకో, జబ్బులు రావు, చేప మాంసం తినవద్దు అని సెలవిచ్చారు. వీరి కుమారునకు వివాహమై 10 సంవత్సరాలైనా సంతానం లేదు. శ్రీ స్వామివారిని అడిగితే ఆయనకు 3 బిడ్డలు పుడతారని చెప్పారు స్వామి. ఇన్నాళ్ళ వరకు పుట్టలేదు కదా, ఇంకేం పుడతారు స్వామి అంటే, కులంగాని కులం వారు వస్తుంటే ఆపు చేశాను, ఇప్పుడు వెంకటగిరి కోమటాళ్ల పిల్లల్ని వదులుతున్నాను అని వ్రాయించిచ్చారు. అలానే అతనికి కొద్ది కాలానికి బిడ్డ పుట్టాడు. కానీ తల్లికి చనుపాలు లేవు. శ్రీ స్వామివారిని ప్రార్థించారు. రాత్రి స్వప్నంలో శ్రీ స్వామివారి దర్శనమిచ్చి తన కౌపీనం అంటే గోచిగుడ్డ తాడులాగా పేని ఇచ్చి దానిని తల్లికి తాకించమన్నారు. తెల్లవారి నుండి తల్లికి చనుబాలు పడినవి. ఆనాటి నుండి ఆ కుటుంబం అంతా కూడా శ్రీ స్వామివారి సేవ చేస్తున్నారు. శ్రీ స్వామివారు తిరిగే రోజుల్లో ముదిగేడులోని తిమ్మారెడ్డి గారింటికి తన బృందంతో వేంచేసేవారు. కోడూరు వెంకమ్మ వాళ్ళు ఎన్నిమార్లు తమ గృహమునకు రమ్మని ఆహ్వానించినా ఇప్పుడు కాదులే అని శ్రీ స్వామివారు దాటేసేవారు. ఒకరోజు రాత్రివేళ వచ్చి శ్రీ స్వామివారు వెంకమ్మ గారింట్లో ఎద్దుల గాడిలో కూర్చొనున్నారు. వెంకమ్మ బావగారు ఎద్దులకు గడ్డి వేయబోయి శ్రీ స్వామివారిని చూచి అందరినీ నిద్రలేపి శ్రీ స్వామివారికి చాపలు పరిచి స్వాగతం పలికారు. అది మొదలు శ్రీ స్వామివారు అప్పుడప్పుడు వచ్చి వారింట్లో ఒక నెల రోజుల ఆతిథ్యం స్వీకరించేవారు. ఒకప్పుడు వెంకమ్మకు ఆకలి లేకుండా పోయి ఏ ఆహారం చూచినా కక్కు వచ్చేది. 5 సంవత్సరాల పాటు బలహీనమై మంచాన పడిపోయింది. ఆమె వయస్సు 20 సంవత్సరాలకు లోపలే ఉంటాయి. ఎందరో డాక్టర్లు, నాటు వైద్యులు, మంత్రగాళ్లు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. శ్రీ స్వామివారు వీరింటికి వచ్చినప్పుడల్లా వెంకమ్మ తల్లి శ్రీ స్వామివారికి విన్నవించేది. కానీ శ్రీ స్వామివారు పెన్నబద్వేలులో ఉండి
వెంకమ్మని తన దగ్గరకు తీసుకురమ్మని జాబు వ్రాయించారు. వారు ఆమెను అలాగే తీసుకెళ్లారు. శ్రీ స్వామివారిని చూచినది మొదలు ఆమెకు విపరీతమైన ఆకలి మొదలైంది. ఒక సేరు బియ్యం అన్నం పెడితే చాలలేదు. 2 సేర్లు బియ్యం వండితే మొత్తం తినేసేది. రాత్రింబవళ్ళు ఈమెను నిద్రపోనీయకుండా శ్రీ స్వామివారు తన చెంత నుంచుకుని వేలిముద్రలు వేయిస్తుండేవారు. 3వ రోజు శ్రీ స్వామివారు ఆమెను బొత్తిగా అన్నం తిననివ్వలేదు. 3వ రోజు రాత్రి ఆమెకు ఒక అరటిపండు, పిడికెడు పేలపిండి మాత్రం తినిపించారు. అది మొదలు ఆమెకు ఆరోగ్యం చక్కబడి మామూలు ఆకలి మొదలైంది. శ్రీ స్వామివారి శరీరంతో ఉండగానే వారి సేవలకు అంకితమై నేటికి వారి సమాధిని భక్తితో సేవిస్తుంది. గౌని పెంచలమ్మ గొలగముడి ఆయాసము దగ్గుతో చాలా కాలంగా విపరీతంగా బాధపడింది. అన్ని వైద్యాలు విఫలమైపోయాయి. ఒకనాడు శ్రీ స్వామివారికి విన్నవించుకుంటే 6 రూపాయలు పెట్టు అన్నారు. ఈమె వద్ద ఆ పైకం లేనందున మారు మాట్లాడక నిల్చున్నది. ఏమమ్మా, జబ్బు పోవాలనుకుంటున్నావా? 1000 రూపాయలు గుండంలో పోతుంది అన్నారు. దానికి కూడా పలక్కుండా నిల్చున్నది. మరొక రోజు ఈమె 5 రూపాయలు శ్రీ స్వామివారికి సమర్పించి మరలా తన బాధను గూర్చి విన్నవించుకున్నది. నేను కాదు నీకు బాగు చేసేది, అమ్మ బాగు చేస్తుంది పో అని ఆ 5 రూపాయలు తిరిగి ఆమెకిచ్చి ఆమెను తులసవ్వ దగ్గరకు పంపారు. ఆ విషయం విని తులసవ్వ నవ్వుకున్నది. వారు అప్పుడప్పుడు అట్లాగే చెబుతారు, నిజానికి నీ జబ్బు పోగొట్టారు పో అని చెప్పింది అవ్వ. క్రమేణా 2 వారాలలో ఆమె బాధ పూర్తిగా తగ్గిపోయింది. ఆ దగ్గు, ఆయాసం మరెన్నడూ కనపడలేదు. పల్లారెడ్డి కృష్ణారెడ్డి గారికి ఒకే ఒక బర్రె ఉండేది. దానికి జబ్బు చేసి పొట్ట ఉబ్బి చావు బ్రతుకుల్లో ఉంది. శ్రీ స్వామివారిని నమ్ముకున్నందుకు ఈ ఒక్క బర్రెను కూడా చంపేస్తున్నాడే అని బాధపడి పడుకొని నిద్రపోయాడు. స్వప్నంలో శ్రీ స్వామివారు బర్రె దగ్గర కూర్చొని కనిపించారు. మెలకు వచ్చి లేచి బర్రెను చూస్తే అది నెమరేస్తున్నది. లేవగొడితే ఒక బకెట్టు మూత్రం విసర్జించి మేత తినడం మొదలుపెట్టింది. పొట్ట ఉబ్బరం ఎలా పోయిందో ఆశ్చర్యం. శ్రీ స్వామివారు తలుపూరు మాదిగనాం గని దగ్గర విడిది చేశారు. ఒకనాడు అచ్చటి నుండి వెళ్లాలని సామాన్లన్నీ కట్టుకున్నాక నొప్పి వచ్చింది, పోయేందుకు లేదు అని శ్రీ స్వామివారు కదలలేదు. 1 గంటలో కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్న బిడ్డనెత్తుకుని ఒక తల్లి వచ్చింది. శ్రీ స్వామివారు చీటీ వ్రాయించిన వెంటనే నిమిషాల మీద ఆ పెళ్లివాడు స్వస్థుడైనాడు. తలుపూరు గ్రామం వింజం మీనమ్మ ఇలా చెబుతుంది. నా కుమారుడు చిరంజీవి ప్రసాద్ 11 నెలల పిల్లవాడు. కొద్దిగా నడిచే రోజులు. 1972లో ఎడమకాలు చచ్చు వచ్చి కదిలించలేకపోయాడు. నెల్లూరు డాక్టర్లు వెన్నుపూసలో నీరు తీయాలని, మందులు వాడమని వ్రాస్తే వాడుతున్నాం. 4వ రోజు శ్రీ స్వామివారు మా ప్రక్క ఇంట్లో విడిది చేసి ఉన్నారు. అందరూ పిల్లవాణిని వారికి చూపించమన్నారు. అప్పటి వరకు శ్రీ స్వామివారి బృందం అంటే పొట్టగడుపుకునే సోమరి బృందం అని తూలనాడేదాన్ని. అందరి బలవంతంపై బిడ్డను తీసుకెళ్లి నిల్చున్నాను. ఉదయం నుండి ఎంతోమంది వచ్చి ఉంటే మాట చెప్పని శ్రీ స్వామివారు నేను వెళ్ళిన వెంటనే ఈ పిల్లవానికి 16వ రోజుకు కాలు పోతుంది, ఆయుష్ 6 కాదు 7, 9 లేదు 16 సంవత్సరములు అంతే అని వ్రాయించి చీటీ ఇచ్చాను. నాకు దుఃఖం పొర్లుకొచ్చి ఏడుస్తూ, నా బిడ్డను ఈ పాడు ముసలాడి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాను, భలే దీవించాడే అని ఏడుస్తూ వచ్చేశాను. 16వ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు నిద్రలేస్తుని నా బిడ్డ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తుంటే నా ఆనందం చెప్పనలవి కాదు. పనంతా వదిలేసి బిడ్డను తీసుకుని భార్యాభర్తలం ఇద్దరం 30 మైళ్ళ దూరంలో గొలగమూడిలో ఉన్న శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి క్షమించమని ప్రాధేయపడి వారికి పొంగలి, టెంకాయ నైవేద్యం సమర్పించి వెళ్ళాము. అది మొదలుకొని నా బిడ్డ ఏ మందు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాడు. వాడి ఆయుష్ విషయం కూడా ఏదో తెలియని విధంగా ఆశీర్వాదమేననుకుంటాను. కారణం శ్రీ స్వామివారు చనిపోయే వాళ్ళని గూర్చి ఆయుష్ తీరిందని ఎప్పుడు చెప్పి ఎరగరు. బంతి భోజనానికి పోతాడనో పెళ్లికి పోతాడనో చెప్పేవారు. బిరిజేపల్లి రమణయ్య ఇలా చెప్పారు. రాజపద్మాపుర కాపురస్తుడు ఒక బక్క ఎద్దును సేద్యం కొరకు తోలుకొస్తున్నాడు. ఆ గ్రామ సమీపంలో ఆ ఎద్దు నడవలేక
పడిపోయి ఎంత కొట్టినా తోకబట్టి లేవనెత్తినా లేవలేదు. దూరంగా ఉన్న శ్రీ స్వామివారు తమ సేవకుని పిలిచి, అయ్యా, ఈ మార్గాన్నే పోయి ఎద్దును కొట్టే ఆయనను కొట్టవద్దని చెప్పు అన్నారు. సేవకుడు వెళ్ళి చెబితే అతడు వినిపించుకోకుండా దాన్ని బాదుతున్నాడు. అతడు వెనుతిరిగి వచ్చి శ్రీ స్వామికి విన్నవిస్తే శ్రీ స్వామివారు స్వయంగా అతడికి వెళ్ళి ఆ ఎద్దును తాకి లేయ్ అన్నారు. దానికి ఆ శక్తి ఎలా వచ్చిందో చివుక్కున లేచి నిలిచింది. అయ్యా, 4 రోజులు బండి కట్టబోకు, తరువాత బాగానే సేద్యం చేస్తుంది అని ఆశీర్వదించారు. ఆ ఎద్దు బక్కగా ఉన్నా కూడా కొండంత పని అంతు లేకుండా చేసేది. ఒకరోజు శ్రీ స్వామివారు నెల్లూరు రంగనాయకులపేట దేవాలయంకు వెళ్ళారు. గర్భగుడి మూసే టైం అయినప్పటికీ శ్రీ స్వామివారి ఎడల పూజారులకు గల భక్తి వల్ల గుడి తలుపులు తెరిచి ఉంచి భోజనాలకు వెళ్ళారు. శ్రీ స్వామివారు అచ్చట మాట్లాడిన తీరు చిత్రంగా ఉంది. ఒరే రంగనాయకులా, పిలిస్తే పలకవేమి? కావరమా? గుడ్లు వత్తేస్తా, జాగ్రత్త. ఏమిటి నీ పద్ధతి? చెప్పినట్లు చేస్తావా లేక పండ్లు ఊడగొట్టమంటావా? ఏమనుకున్నావు? మనం చెప్పినట్లు వింటాడంట. వచ్చిన పని అయింది, మనం పోదాం పదండి అని అందరినీ తీసుకుని వచ్చేశారు. ఇదే విధంగా పెంచల నృసింహస్వామిని కూడా ఉగ్రులై తిట్టేవారు స్వామి. శ్రీ స్వామివారి ఆజ్ఞలు వారు పాటిస్తామని మాట చెప్పాక శాంతించి వచ్చేసేవారు. వీరు ఏమి ఆజ్ఞాపించారో, వారు ఏమి చేస్తానన్నారో శ్రీ స్వామివారికే తెలియాలి. అధ్యాయం 8 అమృతవాక్కు సమాప్తం. మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ. ఆదినారాయణ.